నేను మీ శోభ. గార మండలంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వెంటే ఉన్నారని గార మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గార మండలంలోని ఒమ్మర్విలి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మండల ముఖ్య నేతలంతా గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలని ముక్తకంఠంతో కోరారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్దితో నిర్వహించామని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టిన సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిద్రాహారాలు మాని నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టామని వివరించారు. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని మరలా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి గుండా లక్ష్మీదేవికి కూటమి అభ్యర్థిగా టికెట్ కేటాయించినట్లయితే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు శాసనసభలో ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి తాను మరలా గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాతే సభలో అడుగు పెడతానని శపథం చేశారని గుర్తు చేశారు. మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నా శాసనసభలోకి వెళ్లాలన్నా మరలా లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన ప్రతిసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సంస్కృతిని మరలా పునరావృతం కావాలంటే గుండా లక్ష్మీదేవితోనే సాధ్యమని వారు కోరారు. గతంలో గుండా లక్ష్మీదేవి 2014లో గెలిచిన సమయంలో పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులను కాదని ఎంపీ వర్గానికే అనేక పదవులు కేటాయించారని, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు కట్టబెట్టారని వివరించారు. అలాగే ట్రైమాక్స్, ట్రాన్స్ వరల్డ్ వంటి పరిశ్రమల్లోనూ ఎంపీ వర్గానికి చెందిన వారికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. అయితే తాము మాత్రం లక్ష్మీదేవి ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వచ్చామని తెలిపారు. గార మండలానికి చెందిన కొందరు నాయకులు మాత్రం అచ్చెన్నాయుడు చెప్పాడని చెబుతూ పలు కార్యక్రమాలు నిర్వహించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5-6 రోజులుగా తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధత నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల మనోభావాలను తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకొని నేనున్నాను అని చెప్పి ఓదార్పునిచ్చినటువంటి అమ్మ గుండా లక్ష్మీదేవి గారికి కాకుండా గుండు శంకర్ గారికి టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో కార్యకర్తలందరి ఆక్రోశానికి గురైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఆ రోజు ఈ వైసీపీ రాక్షస పరిపాలనలో ఈ ధృతరాష్ట్ర దుర్యోధన సమానుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కౌరవ సభలో మా కుటుంబానికి మాకు అన్యాయం జరిగింది, చాలా నిందలుగా మాట్లాడారు. ఈ గౌరవ సభలో నేను అడుగు పెట్టను, మళ్లీ గౌరవంగా నేను సీఎం గెలిచిన తర్వాతే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా అయిన తర్వాతే మళ్లీ కౌరవ సభను గౌరవ సభగా మార్చి అడుగు పెడతానని ఆ రోజు ఆయన శపథం చేసి బయటికి రావడం జరిగింది. ఆ రోజు మీరు శపథం చేసిన తర్వాత మా కార్యకర్తలందరిలో కూడా, మా నాయకులందరిలో కూడా నూతన ఉత్తేజం వచ్చింది. ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని చెప్పి మీరు కంకణం కట్టుకోవడం కాదు సార్, మేము కంకణం కట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమందరం పోరాడుతున్నాం. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రాణాలు తెగించి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు కష్టపడ్డారు. మీరు సర్వేలు ఇవన్నీ చూసి మేము చాలా సంతోషించి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తారు, మళ్లీ గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతారని చెప్పి మేమందరము భావించాం. ధర్మాన కృష్ణదాసు, కారార్ తిలక్ గారు క్యాన్సింగ్ వైసీపీ క్యాన్సింగ్కి వెళ్ళినప్పుడు ధర్మాన కృష్ణదాస్ గారు అనే మాటలు మేము టీవీలో చూసాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఈ టికెట్ల విషయంలో కొంత తర్జన భర్జన అయింది, కానీ లేకపోతే మనకి చాలా ఈ శ్రీకాకుళం జిల్లాలో మనం గెలవడం చాలా కష్టంగా ఉండేదని ధర్మాన కృష్ణదాస్ గారి మాటలు. ఇవన్నీ మీరు పరిగణనలో తీసుకోవాలి. ఈ రోజు ప్రజల్లో నిరంతరం నిత్యము ఉండే ఉదయాన్ని బయలుదేరితే మళ్లీ రాత్రికి ఇంటికి చేరినటువంటి దంపతులు గుండ దంపతులు. అటువంటి వారికి ఈ రోజు మీరు టికెట్ నిరాకరించడం అనేది మాకు చాలా బాధాకరం. మీ అందరం కూడా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం క్యాడర్ ఈ రోజు అంతా కూడా గుండ దంపతులతో ఉన్నారు సార్.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరూ కూడా అన్నహారాలు మాని నిత్యం వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు స్వయం సిద్ధంగా మాకు మేముగా చేస్తున్నాం. ఈరోజు గారమండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టమని, నాయకుల మీటింగ్ కూడా పెట్టమని వాళ్ళేం చెప్పలేదు. మాకు మేము మండల కమిటీ అంతా ఆలోచించుకొని మరి అమ్మగారు తుది నిర్ణయం దాకా వేచి చూద్దాం. మరి ఈ విషయంలో నిన్నే అబ్జర్వర్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. మరి ఇద్దరు దంపతులకు కూడా అక్కడ రమ్మని చెప్పారు. మరి ఏం మాట్లాడతారో అది మీరు నిర్ణయించుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పులస్వామి గారు చెప్తున్నారు, నాయన ఆగండి, కోన రవికుమార్ గారు వచ్చి చెప్పారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు వచ్చి చెప్పారు, మీరు సంయమనం పాటించండి, తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జెండా మనం ఎగరేస్తాం, అందుకోసం మీరు అందరూ కూడా సంయమనం పాటించండి అని చెప్తున్నారు. కాబట్టి మా ఆగ్రహాన్నంతా ఉంచుకొని ఈ రోజు మీరు పార్టీకి విధేయులుగా ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. దయచేసి ఈ శ్రీకాకుళం కంచుకోట తెలుగుదేశం పార్టీని దయచేసి పాడు చేయవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జోనల్ అబ్జర్వర్ శ్రీనివాసులు రెడ్డి గుండా దంపతులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గుండా దంపతులను మాట్లాడేందుకు రావాలని కబురు పంపించారని చెప్పడం శుభపరిణామంగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తరువాత టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుండా లక్ష్మీదేవిని బరిలో నిలిపి ఆమెకు గార మండలంలో అఖండ మెజారిటీ అందిస్తామని స్పష్టం చేశారు. మండల ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్ మాట్లాడుతూ ఆ రోజు ఎంపీ ఇంటి వద్దకు వెళ్లింది గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వాలని, లేకుంటే ఎంపీ స్థానంలో కూడా మెజారిటీ తగ్గుతుందని వివరించడానికే వెళ్లామని చెప్పారు. విఘ్నత కలిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ గార మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డి, ఒమ్మరవిల్లి పంచాయతీలో ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, తెలుగు యువత నాయకులు కైవాడ్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పాలన ద్వారా సుపరిపాలన అందించిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం జలమూరు మండలం లింగాలపాడు సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 40 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మంచికి చెడుకి, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని, మీరంతా పేదలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలిచి ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ పేదలకు సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే కూటమిగా వస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జన్మభూమి కమిటీలకు ఓట్లు వేసినట్లేనని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేపట్టినప్పుడు ధర్మాన కృష్ణదాస్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కడుసు సీతారాం, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, పీఎస్సీఎస్ అధ్యక్షులు పాగోటి రాజప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట నియోజకవర్గంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు మీటింగ్ నిర్వహించారు. నర్సనపేట నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం నందు రాజకీయ పార్టీలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్మోహన్ రావు మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి వర్తించే రూల్స్ ఏమిటి అనేది వాళ్ళకి వివరించారు. కేంద్రంలో లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, మంత్రులు తమ అధికార పర్యటనలో ఎన్నికల ప్రచారం చేయకూడదని, ప్రచారంలో అధికారులను భాగస్వాములు చేయకూడదంటూ, ప్రచారానికి అధికార వాహనాలు వాడరాదంటూ తెలియజేశారు. న్యూస్ పేపర్లో గాని ఇతర మీడియా సంస్థల్లో గాని ఓటర్లను ప్రభావితం చేసేలా తమ ప్రభుత్వం అది సాధించింది, ఇది సాధించింది అని విజయాలను ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు మాత్రం ఇవ్వకూడదన్నారు.
మంత్రులు ఇతర అధికారులు కొత్తగా ఎలాంటి నిధులను మంజూరు చేయకూడదని, కొత్త పథకాలను ప్రాజెక్టులను శంకుస్థాపనలు చేయకూడదని, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కులం, మతం, భాష, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ అసలు చేయకూడదని ఆర్ఓ వివరించారు. చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో ప్రచారాలకి అసలు వెళ్లకూడదు. ఓటు వెయ్యమని అడగడానికి కులమతాల్ని ఆధారాలుగా చేసుకోకూడదు. ఓటర్లకు డబ్బు ఎరగా వేయడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధిలో ప్రచారాలు చేయడం అనేది నిర్వహించకూడదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. పోలింగ్ కి 48 గంటల ముందే ప్రచారాల్ని ఆపేయాలని, ఓటు వేయడానికి ఓటర్ని తరలించడం, వాళ్లకు ప్రత్యేకంగా బస్సు, కార్లు లాంటి వాహనాలు ఏర్పాటు చేయడం వంటివి చేయకూడదని, వాళ్లకు డబ్బులు ఇచ్చి ఓటింగ్ కేంద్రానికి తీసుకురావడం లాంటివి చేయకూడదని అన్నారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రచారాలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రం టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల సమన్వయ సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస కళ్యాణ మండపంలో గురువారం ఎన్డీఏ మిత్రకూటమి పార్టీల సమన్వయ సమావేశం మరియు అభ్యర్థి పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన 3 పార్టీల కూటమి నాయకులు ఉమ్మడి అభ్యర్థి అయిన మామిడి గోవిందరావుకి సంపూర్ణ సహకారం అందిస్తూ భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేద్దామని తీర్మానించారు. అభ్యర్థి మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో కమిటీ సమన్వయం సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య, బీజేపీ ఇన్ఛార్జ్ పలాస శరత్ కుమార్ తో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాట్లాడుతూ కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి కార్యకర్తను కూడా కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ చైతన్య, బీజేపీ ఇన్ఛార్జ్ శరత్ కుమార్ మాట్లాడుతూ అధిష్టానం కూటమి అభ్యర్థి ఎంజీఆర్ ని ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, అలాగే అందరం ఐకమత్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. బీజేపీ పార్టీ టికెట్ ఎన్ఈఆర్ కి ఖరారు కావడంతో ఘన స్వాగతం పలికిన నడికుదిటిపాలెం ప్రజలు. ఇచ్చర్ల నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి నడికుదిటి ఈశ్వర్రావు పేరు ఖరారు కావడంతో ఆయన స్వగ్రామం నడికుదిటిపాలెంలో గురువారం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జై బీజేపీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ డీజే పాటలకు డాన్సులు వేశారు. రణస్థలంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీలు గురువారం లెక్కించగా 31 రోజులకు గాను నోట్ల రూపేణా 41,45,262 రూపాయలు, చిల్లర రూపేణా 1,64,393 రూపాయలు కలిపి మొత్తం 43,09,655 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం 8 గంటలకు ఆలయ అనిమెట్టి మండపంలో శ్రీహరి సేవ వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారు 61 గ్రాములు, వెండి 1 కేజీ 600 గ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $18 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు. మరియు ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారపు అనురాధ, నెమలపురి కోటేశ్వర చౌదరి, లుగలాపు గోవిందరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిర్లంగి పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం మండలం బిర్లంగి పంచాయతీ గ్రామాల్లో బిర్లంగి, తోటూరు, సైదాలపుట్టుక గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిరియా విజయ ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, ఎంపీపీ బోర పుష్ప, ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అసిస్ట్ న్యూస్.